ఇదే మన మెయిన్ యాక్టివిటీ. మోషే చరిత్రకు, లూకా సువార్తకి ఏమైనా సంబంధం ఉందా? ఉందా? లేదా? చాలా సింపుల్ ఆన్సర్ అడుగుతున్నాను. ఉన్నదా? ఉంటే ఎలా ఉంది? ఎవరు మాట్లాడారు? భాస్కర్ గారు, నాగేష్ గారా? నేను అదే అడుగుతున్నాను. ధనవంతుడు లాజరు సందర్భం మోషే గారి చరిత్రతో ముడిపడిందా? ఉన్నదా? ఉంటే ఎలాగా? మోషేయు ప్రవక్తలు ఉన్నారు అన్నది. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఎవరన్నా? లూకా సువార్త సందర్భం మనందరికీ తెలిసిందే. చాలా మటుకు మనం చాలాసార్లు చదివాం. 19 నుండి 31 వచనాల వరకు. ఎవరు? చందు చెప్పినట్టుగా మోషేయు ప్రవక్తలను వారు వినని ఎడల, తర్వాత ఇంకొక దగ్గర ఉంటుంది, ఇంకా మోషేయు ప్రవక్తలను ఉన్నారు. ఇంకా ఏమైనా ముడిపడి ఉన్నదని చెప్పడానికి ఇంకేమైనా సందర్భాలు ఉన్నాయా ఇవి చదువుతున్నప్పుడు? ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, ఇది సంఘ చరిత్రలో ఇది కేవలం ఉపమానంగానే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఉపమానం అంటే ఎగ్జాంపుల్గా ఒక సందర్భాన్ని వివరించడానికి చెప్పినదిగానే కనబడుతుంది తప్పితే, ఇది రియలిస్టిక్గా జరిగింది, చరిత్రతో ముడిపడి ఉన్నది అన్నది క్రైస్తవ సమాజం ఒప్పుకోవట్లేదు. అయితే ఇది ఉపమానం కాదు, చరిత్రతో ముడిపడి ఉన్న సందర్భం అన్నది ఈరోజు ఎలా ముడిపడిందో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇవే వచనాలండి, 19 నుండి 31 వచనాలు. వీటినే ఒక్కొక్కటిగా ప్రజెంట్ చేస్తున్నాడు. ధనవంతుడు ఒకడు ఉండెను, లాజరు ఒక దరిద్రుడు కూడా ఉండెను. ఎక్కడ? ఏ కాలమందు? తర్వాత ధనవంతుడు ప్రతి దినము బహుగా సుఖపడుచుంటువాడు. అయితే ఇబ్బంది ఏంటి? ఎవరు సుఖపడట్లేదు చెప్పండి భూమి మీద? పోనీ అన్ని వసతులు ఇచ్చింది దేవుడు సుఖపడమనా, లేకపోతే అన్నీ పెట్టుకొని కష్టపడమనా? సుఖపడమనే కదండి. మరి ఇక్కడ ధనవంతుడు కష్టపడితే ప్రాబ్లం ఏమొచ్చింది? అదే, సుఖపడితే ప్రాబ్లం ఏమొచ్చింది? ఎందుకు ఇప్పుడు వేదనకరమగు స్థలమునకు వెళ్ళిపోవాలి? ప్రశ్నలు, మనకు రావాల్సిన ప్రశ్నలు. లాజరు కష్టం అనుభవిస్తే వింతే ఉంది? లాజరు ఒకడు అనిపించాడా? భూమి మీద చాలామంది అనుభవిస్తున్నారు కదా కదండి. ఇందులో లాజరు స్పెషాలిటీ ఏంటి? వింతే మంది, ఎక్కువ మంది అటువంటి పరిస్థితిని అనిపిస్తున్నారు కదా. అయితే దేవదూతల చేత కొనుక్కోబడడానికి ఏంటి స్పెషల్ ట్రీట్మెంట్ లాజరు? తర్వాత అబ్రహాము రొమ్మున అనుకుంటకు కొనుబడను. ఎందుకు? ఏంటి ప్రత్యేకత ఆయనకున్నది? కిందకి చూడగలిగితే, తన వేలి క్రొన్న నీళ్లతో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపము. లాజరే ఎందుకు? ఇంకా చూడండి, ఈ పై వచనంలో ఏమైనా కనబడుతుందా? ప్రశ్న ఏమైనా వస్తుందా? కాదమ్మా, చదువుకొని వెళ్ళిపోతున్నాం. ఇందులో ఇవన్నీ చదివారా? ప్రతి పదాన్ని మనం పట్టుకుని వెళ్ళాలి. చూడండి, అలాగుననే
అలాగుననే అని దేనికి రిలేట్ చేస్తున్నాడు? అలాగుననే అని. అలాగునే అన్నది నీకిష్టమైనట్లు అన్నదానికి రిలేట్ అవుతుంది. ధనవంతుడు తనకిష్టమైనట్టు, లాజరు తనకిష్టమైనట్టు. అర్థమవుతుందా? ధనవంతుడు తనకిష్టమైనట్టు. అంటే తన చాయిస్. ధనవంతుడికి ఒక చాయిస్ ఉంది. లాజర్‌కి ఒక చాయిస్ ఉంది. ధనవంతుడి చాయిస్ మనకు కనబడుతుంది సుఖం అనుభవించడం. లాజర్ చాయిస్ మనకు కనబడుతుంది కష్టం అనుభవించడం. అయితే ఇక్కడ జ్ఞాపకము చేసుకునము. కథలో జ్ఞాపకాలుంటాయా? ఉపమానాల్లో జ్ఞాపకాలుంటాయా? జ్ఞాపకము చేసుకునము అనడానికి. అంటే ఏదో జరిగింది. అర్థమవుతుందా? కథ అయితే క్లారిటీగా ఉంటది కదా! ఇక్కడ జ్ఞాపకం చేసుకునము అంటున్నాడంటే వాళ్ళిద్దరికీ మధ్యన ఏదో ఉంది కనెక్షన్. అప్పుడే కదా జ్ఞాపకం తెచ్చుకోమంటాడు. అలాగే చదువుతున్నప్పుడు ప్రతి పదాన్ని పట్టుకొని మనం వెళ్ళే ప్రయత్నము చేయాలి. ఏంటి జ్ఞాపకం చేసుకునేది? తర్వాత మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలను. మోషే ప్రవక్తలను చెప్పిన మాట వారు వినని ఎడల. ఏంటా మాటలు? ఏంటా మాటలు? కనుక ఉపమానం అనేవాళ్ళకి కిందకి చూడగలిగితే ఇది కేవలం ఉపమానంగానే తీసుకుంటే ఈరోజు పాతాళం ఉందని కానీ, చనిపోయిన తర్వాత దేవదూతలు ఎదురవుతారని కానీ, పరదేశం అనేది ఒకటి నెమ్మది పొందే స్థలం ఉన్నదని కానీ, ఏ రెఫరెన్స్ని ఆధారంగా చేసుకుని చెప్తారు చెప్పండి? ఇంకేమైనా ఉన్నాయా రెఫరెన్స్లు? ఇంకేమైనా ఇలాంటి సందర్భాలు ఉన్నాయా ఆధారం చేసుకుని చెప్పడానికి బైబిల్లో? బాగా గుర్తు చేసుకుని చెప్పండి ఏమైనా ఉన్నాయి? దేవదూతలు చనిపోయిన తర్వాత దేవదూతలు నెమ్మది పొందే స్థలాన్ని ఎక్కి నిన్ను కొనిపోతారన్న విషయం కానీ, అక్కడ పాతాళము అన్న లోకంలో ధనవంతుడు బాధపడుతున్నాడు ఆ విషయం కానీ, ఇవి ఉన్నాయి కదా. ఇవ్వండి, దేవదూతలు, పాతాళము, వేదనకరమైన స్థలము, నెమ్మది పొందే స్థలము, మధ్య అగాధము, ఇవన్నీ ఉన్నాయని ఏ బేస్ మీద చెప్తాం? ఇది కాకుండా, ఈ సందర్భం కాకుండా ఇంకేమైనా బేస్ ఉందా మనకి? ఇదే ఎక్కువ మాట్లాడతారు కదా ఎవరు మాట్లాడినా. ఇది ఒకటే ఉంది, ఇంకా దీని మీద మాట్లాడడం కదా ఒక. ఇప్పుడు ఈ విషయాలకి ఈ సందర్భాన్ని మీరు నమ్మొచ్చు రియాలిటీ అని. లాజరు ధనవంతుడి సందర్భం వచ్చినప్పటికీ అది కథ అయిపోయిందా? ఒకే దాంట్లో కథ అని ఒకే దాంట్లో నిజం ఉంటాయా? అయితే రెండు నిజం అవ్వాలి, లేకపోతే రెండు కథ అవ్వాలి. కానీ ఈ విషయాలకు మాత్రం ఖచ్చితంగా ఈ ఈ వచనం తీయకుండా వెళ్ళాం మనం ముందుకి. అరే పాతలంలో బాధ ఉందిరా, ధనవంతుడు బాధపడుతున్నాడు రా అనేసి దేన్ని బట్టి ఏది ఎగ్జాంపుల్ తీస్తారు? ఇదే కదా. ఇంకేమి ఎగ్జాంపుల్ లేదు. మరి ఈ ఎగ్జాంపుల్‌లో ఇది తీసుకొని దృఢపరుస్తున్నారు అన్నప్పుడు ఇది నిజం అవ్వాలి కదా. ఒకటి నిజం, ఒకటి కథ ఉంటదా? అదే ఇక్కడ అడిగాను. ఒకే సందర్భంలో విషయాలు కొన్ని నిజాలు, కొన్ని కథలు అయిపోతాయా? ఐదర్ నిజం అవ్వాలి, లేకపోతే పూర్తిగా కథ అవ్వాలి. ఇది కథే అని భావిస్తే గనక ఈ విషయాలను ఎత్తుకోకుండా ఇంకేదైనా రెఫరెన్స్ ఉంటే మనం చూసుకుందాం. చనిపోయిన తర్వాత దూతలు తీసుకెళ్తారని నమ్మొద్దు. తర్వాత పాతాళంలో వేదనకరమైన స్థలము, నెమ్మది పొందు స్థలం ఉన్నది నమ్మొద్దు. ఇంకేంటి? మహా అగాధం ఉన్నది నమ్మొద్దు. ఎందుకంటే ఇది కథ గనుక. కథ గనుక వీటిని నమ్మకూడదు. ఇంకేమైనా రిఫరెన్స్‌లు ఉంటే దాన్ని తీసుకొని మనం దృఢపరుచుకుందాం. కానీ వీటినే దృఢపరుస్తాం. వీటినే తీసుకొని మనం మిగిలిన విషయాలన్నింటినీ దృఢపరుస్తున్నప్పుడు ఒక విషయంలో నిజమని నమ్ముతున్నారు, మరొక విషయంలో ఇది కథ అని నమ్ముతున్నారు. కానీ ఒకే సందర్భంలో కథ ఉండదు, నిజము ఉండదు. ఐదర్ పూర్తిగా కథ అవ్వాలి, లేదా పూర్తిగా నిజం అవ్వాలి. చూడండి ఈ సందర్భాన్ని, ఇది రిఫరెన్స్‌లో నుండి తీసుకొని వచ్చాను. అలాగనే లాజరు కష్టము అనుభవించడం జ్ఞాపకం చేసుకుని. ఏంటి జ్ఞాపకం చేసుకునేది? జ్ఞాపకం చేసుకోనమని అబ్రహాము అంటున్నారు అంటే ఆ సందర్భాలు ధనవంతునికి తెలిసి ఉండాలా వద్దా? తెలిసే ఉండాలా? లాజరు తీసుకున్న ఆ స్టెప్స్ ఆ ధనవంతునికి ఎలా తెలుసు? తెలిస్తే ఆ ధనవంతునికి ఎలా తెలుసు? అర్థమవుతుందా కనెక్షన్? ఒక్కొక్క దానికి కనెక్షన్. ఫస్ట్ జ్ఞాపకం చేసుకోమన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలంటే సందర్భం
హలో. లాజరు వ్యక్తిగత హలో 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 లాజరు వ్యక్తిగత ఏమంటారు దాన్ని నిర్ణయాలు ధనవంతుడికి ఎలా తెలుసు? జ్ఞాపకం చేసుకోవడానికి. తర్వాత లాజరు కూడా ధనవంతుడు వలె ధనవంతుడా? ఎందుకంటే ఇక్కడ ఏముంది? అలాగుననే ఉన్న పాయింట్ని బట్టి లాజరు కూడా ధనవంతుడా ముందు? అందుకనైనా అలాగనే లాజరు కష్టం అనుభవించిన అంటున్నాడు. ఇక్కడ లాజరు ఎప్పుడు, ఎందుకు, ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడు, ఆ స్టెప్స్ని ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటే ఆ సందర్భాలు ధనవంతునికి ఎలా తెలుసుండాలి, తెలుసుంటే ఎలా తెలుసు, ఏ సందర్భంలో ఆ స్టెప్స్ లాజరు తీసుకున్నాడు. తర్వాత లాజరు కష్టం అనుభవించడానికి గల కారణాలు ఏంటి? ఏ రకమైన కష్టాలంటే కురుపులతో నిండిన ఉండడమా, ఇంకా నివాసం లేకుండా ఉండటమా? ఇవేనా ఆయన అనుభవించిన కష్టాలు? కనబడుతున్నవి ఇవే కదా పిక్చర్లో బయటకు కనబడుతున్నవి ఇవే. వీటిని బట్టి లాజరు కష్టం అనుభవించాడని చెప్పాలా? వీటిని బట్టి లాజరు నెమ్మది పొందు స్థలానికి వెళ్ళాడని చెప్పాలా? ఇదేనా ఆయన అనుభవించిన కష్టం? ఇది అందరికీ కనబడుతున్నదే కదా, కానీ కనబడినది ఏదో ఇక్కడ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనకి పిక్చర్లో లేనిది, ధనవంతుని పిక్చర్లో ఉన్నది ఇక్కడ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అర్థమవుతుందా? ఓకేనా? వింటున్నారు అందరూ అలాగే ఉండిపోయారు. అబ్రహాం వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలను. మోషేయు ప్రవక్తలను వారు వినని ఎడల ఏంటా మాటలు? ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఉన్నారు? ఏంటా మాటలు? ఎందుకు వినాలి? ఏంటా మాటలు ఏంటి? ఏమి కథ అయితే గనక ఈ కనెక్షన్ ఉండకూడదు కదా, కథ అక్కడతోనే క్లోజ్ అయిపోలే. కథలో మళ్ళీ ఏంటి? సబ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. మెయిన్ స్టోరీలో సబ్ స్టోరీస్ ఉంటాయి కదా. మెయిన్ స్టోరీ కనెక్ట్ చేసే ముందు చిన్న చిన్న కథలు కలుపుకొని పెద్ద కథకి వెళ్తాడు. అలాగా ఇదంతా కథ అనుకుంటే ఈ కథలో మళ్ళీ ఏమున్నాయి? చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ధనవంతుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, ఇక్కడ వీళ్ళు మాటలు వినమంటాడు. ఏం వినాలి? వాళ్ళు ఏం చెప్పారు, ఎందుకు వినాలి? ఇక్కడ చూడండి, ధనవంతుడిది స్పెషల్ క్యారెక్టర్. ఇక్కడ ఆ సహోదరులు 5 ఉన్నారంట. 5 సహోదరులకి ఎవరెళ్ళి చెప్పాలట? అంటే చనిపోయినోడు వెళ్తేనే కానీ నమ్మరా? బ్రతికున్నోడు చెప్తే నమ్మరా? అదే అంటున్నాను, బ్రతికున్నోడు చెప్తే నమ్మే రకాలు కావు. చనిపోయిన వాడు బ్రతికి వారి వద్దకు వెళ్ళి సాక్ష్యం ఇస్తే నమ్మే రకాలు అని వాళ్ళ అన్న సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే నేను అలాంటి బ్రతుకున్నప్పుడు నాకు లాజరు చెప్పినా నేను వినలేదు. నా సహోదరులు ఇప్పుడు చెప్తారంటే వినరు. ఎవరు వెళ్ళాలి? చనిపోయి వెళ్తేనే వింటారు ఆ రకాలు అని చెప్తున్నాడు. తర్వాత బాగా ఆలోచించండి. ఇవి ప్రశ్నలు మనం వేసుకుంటేనే సమాధానం వస్తుంది. ఏంటో ప్రశ్న? కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. అంటే అసహ్యంగా ఉన్న వ్యక్తి, చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి మన ఇంటి ముందు ఉంటే మనం ఏం చేస్తాం? వెంటనే చేస్తామా? రా మా ఇల్లు దొరికింది అంటారా, పక్కింటికి వెళ్ళరా అని అంటారా? లేదా ఎవరినైనా పిలిపించి, అంటే ముట్టుకోవడానికి కూడా మనకి అసహ్యం కనుక ఏం చేస్తాం? ఎవరినైనా పిలిపించి తీయించడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏంటి మరి? చూడండి, ఇక్కడ ఏముంది? అంటే ఇంటి వాకిట పడి ఉన్నాడంటే ధనవంతుడు ఆయన్ని ఉండనిచ్చాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. తరిమేయకుండా ఎందుకు ఉండనిచ్చాడు?
అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకున్న చూరును, అంతేకాక కుక్కలు వచ్చి కురుపులు నాకనంటే ఒక ఘోరమైన స్థితి లాజరు అనుభవిస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే కురుపులతో నిండిన లాజరును ధనవంతుడు తన ఇంటి వాకిట ఎందుకు ఉండనిచ్చాడు? లాజరు ఆ ధనవంతుని ఇంటే పడి ఉండడానికి ఆ ధనవంతునికి లాజరుకి ఏంటి సంబంధం? ఉండనిచ్చాడంటే అపరిచితుడిని మనం ఉండనేమో కదా. ఒకవేళ ఎవరైనా పడి ఉన్నారనుకో ఉండని అని అంటాం. ఎవరిని ఎప్పుడు అంటాం ఉండని అని? తెలిసినాడు అవ్వాలి. తర్వాత ఉండనిచ్చిన వాడు లాజరు ఆకలి తీరినట్టు రొట్టెలని ఎందుకు ఇవ్వడం లేదు? ఉండనిచ్చినవాడు ఆహారం ఇవ్వాలి కదా, ఎందుకు వేయట్లేదు ఆహారం? మిగిలిన 5 సహోదరులు కూడా లాజరుకు ఆహారం పెట్టలేదు అన్నట్టుగా అర్థమవుతుంది. అంటే అన్న అలాంటోడు, తమ్ముళ్ళు అలాంటోడే. నువ్వు ఉండనిచ్చిన వాడు ఆహారం ఎందుకు పెట్టట్లేదు? అసలు ఎందుకు ఉండనిచ్చాడు? అబ్రహాం ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ధనవంతుడికి? అలా జ్ఞాపకం చేసుకోవడానికి లాజరు విషయాలు ఏంటి తెలుసు ధనవంతుడికి? లాజరు అంటే తీసుకున్న నిర్ణయం ధనవంతుడు ఎలా ఎరిగాడు? వీళ్ళిద్దరికి మధ్యన ఏమైనా కనెక్షన్ ఉందా? వీళ్ళిద్దరికి మధ్యన ఏమైనా కనెక్షన్ ఉందా? ఉండే ఉంటుంది, అందుకే కదా ఇంటి దగ్గర ఉండనిచ్చాడు. మరి ఉండనిచ్చినాడు ఫుడ్ ఎందుకు పెట్టట్లేదు? వండనిచ్చినాడు ఫుడ్ ఎందుకు పెట్టట్లేదు? దేనికి ఆశపడుతున్నాడు? బల్ల మీద నుండి పడు రొట్టెలు. అంటే బల్ల మీద నుండి రొట్టెలు పడతాయా అంత ఈజీగా? చిన్నపిల్లలు అండి తింటారు బల్ల మీద రోజు పడిపోవడానికి చిన్నపిల్లలు తింటుంది. ఆ ధనవంతుడి భోజనపు బల్ల మీద నుండి రొట్టె పడాలంటే అది చాలా గగనం, అంతేనా? మనమైతే వంపకుండా తింటాం, పిల్లలైతే జల్లుతూ తింటారు. ఇప్పుడు రోజు బల్ల మీద నుండి పడడానికి అక్కడ పిల్లలు తింటున్నారా పెద్దలు తింటున్నారా? అంటే రోజు వచ్చేస్తుందా బల్ల మీద నుండి పడి రొట్టెలు? అంటే అరకూడ ఎప్పుడో పడినవి కూడా తినడానికి ఆశపడుతున్నాడంటే ఎవరు పెట్టలేని స్థితి, ఆహారం ఎవరు పెట్టలేని స్థితిలో లాజరు ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది. ధనవంతుడు అసలు ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని రకంగా కనబడుతున్నాడు. ఓకేనా? ఇది ఇందాకలా మనం మాట్లాడుకున్నది. అయితే ఇబ్బంది ఏంటి? ధనవంతుడైతే ఇబ్బంది ఏంటి? లాజరు కష్టం అనిపిస్తే వింతేముంది? దేవదూతల చేతి కొనుక్కోబడడానికి ఏంటి స్పెషల్ ట్రీట్మెంట్? ఎందుకు నెమ్మది పొందు స్థలానికి ఆయన వెళ్ళిపోయాడు? ధనవంతుడు సుఖపడు ఎందుకు అతనికి ఇబ్బంది అయింది? లాజరు దరిద్రుడు కష్టపడడం ఎలా అతనికి లాభముగా పరిణమించింది? హగ్గై ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే ఇక్కడ ధనవంతుడు సుఖపడడం వల్ల దేవుడేమీ ఈర్షపడట్లేదు, దేవుడు అసూయపడట్లేదు. అనుగ్రహిస్తేనే కదా అనుభవించేది. ఇక్కడ ధనవంతుడు సుఖపడడం వల్ల దేవుడు ఈర్షపడట్లేదు, అసూయపడట్లేదు. కానీ పరిస్థితులను గమనిస్తూ దానికి అనుగుణంగా ప్రవర్తించేవారుగా ఉండాలి. ఇక్కడ హగ్గై సందర్భాన్ని మనం చూడగలిగితే, హగ్గై సందర్భంలో సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని చెప్పి జనులు చెప్పుచున్నారే, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేనికి సమయం రాలేదట? మందిరం కట్టడానికి సమయం కాదట, కానీ వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మాత్రం సమయం అంట. అంటే దేవుడికి మనం ఇల్లు కట్టుకుంటే ఇష్టం ఉంటుందా? దేవుడికి మన ఇల్లు కట్టుకోవడం ఇష్టం ఉంటుందా? కానీ ఇక్కడ ఎందుకు ఇలాగ అంటున్నాడు? మీరు సరంబి వేసిన ఇంట్లో నివసించుటకు ఇది సమయం అంటున్నాడంటే ఇక్కడ ఒక పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని నువ్వు దృష్టిలో పెట్టుకొని నువ్వు ఎలా వ్యవహరించాలి, కానీ నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? ఇది సమయం కాదు. నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదని అనట్లేదు, ఇది సమయం కాదని నేను అంటున్నాను. రెండిటికి వ్యత్యాసం గమనించండి. ఇది సమయం కాదు,
నువ్వు ఇల్లు కట్టుకొని ఉండడం నాకు ఇష్టం లేదని అనట్లేదు, ఇది సమయం కాదని అంటున్నాడు. అలాగే ఈ లాజరు ధనవంతుడి సందర్భం దగ్గర కూడా ఒక పరిస్థితి నెలకొంది. ఆ పరిస్థితిలో ధనవంతుడు ప్రవర్తించాల్సిన రీతిలో ప్రవర్తించలేదు, లాజరు ప్రవర్తించాల్సిన రీతిలో ప్రవర్తించాడు. ఈ టైంని, ఈ పరిస్థితిని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తేనే ఈ సందర్భం మనకి అర్థమవుతుంది. హగ్గి క్లియర్గా అర్థమైంది కదా. అది మందిరం కట్టే సమయం. ఈ దూలాలు ఇవన్నీ మందిరం కోసం వస్తున్నాయి, కానీ ఆ మందిరం కట్టడం ఆపేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇల్లులు కట్టుకుంటున్నారు. అరే ఇది సమయమా మీకు అని అంటున్నాడు. ఇష్టం లేక కాదు, ఇది టైం కాదు. అలాగే ఇక్కడ కూడా ధనవంతుడిగా ఉండడం ఇష్టం లేక కాదు, నువ్వు ధనవంతుడిగా ఉండే పరిస్థితికి ఇది సరైన సమయం కాదు, నువ్వు అనుభవించడానికి ఇది సరైన సమయము కాదు అన్న విషయాన్ని ఇక్కడ తేల్చి చెప్తున్నాడు. గనక ధనవంతుడు ఉన్నాడు గనక, దేవుడికి ఇష్టం లేదు గనక వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు, వీడు కురుపులతో బాధపడుతున్నాడు, ఆకలికి అలమటిస్తున్నాడు, సరైన నివాసం లేదు గనక దేవుడు నెమ్మది పొందే స్థలం ఇచ్చేస్తాడంటే ఈరోజు దరిద్రులందరికీ ఏమి ఇచ్చేయాలి? నెమ్మది పొందే స్థలాన్ని ఇచ్చేయాలి. ధనవంతులందరికీ ఏమి ఇచ్చేయాలి? నరకాన్ని ఇచ్చేయాలి. ఇప్పుడు అబ్రహాం ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ధనవంతుడే కదా. కండిషన్స్ అప్లై, కండిషన్స్ని మనం ఆలోచించాలి. ప్రతి ధనవంతుడు నరకానికి వెళ్ళిపోవాలని లేదు, ప్రతి దరిద్రుడు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోవాలని లేదు. కానీ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తే లాజర్లాగా నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు, పరిస్థితులను దృష్టించగా ప్రవర్తిస్తే ధనవంతుడిలాగా వేదనకరమైన స్థలానికి వెళ్తారు. ఇంతకీ ఏంటా పరిస్థితులు? అర్థమవుతుందా? ఆ పరిస్థితులను బట్టి దేవుడు డిసైడ్ చేశాడు. ఇది ఇక్కడ బాగా ఆలోచించండి. తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము. లాజర్ ఎందుకు? లాజర్ ఎందుకు? లాజర్ ఎందుకు? ఎవరినైనా సిద్ధపరిచి పంపుమని అబ్రాహాముని అడగొచ్చు కదా. అంటే ఇప్పుడు లాజర్ ఒకడే ఉంటాడు అక్కడ, చాలామంది ఉంటారా? మరి లాజర్ని ఎందుకు పంపమన్నాడు? ఎవరినో ఒకరిని పంపించవచ్చు కదా అని అనాలి కదా. లాజర్ని ఎందుకు అంటున్నాడు? తెలుసు, ఇంకా తెలుసు. ఎలా తెలుసు? ఇంకా ఏమని తెలుసు? లాజర్ని గూర్చి ఏమి తెలిసి ధనవంతుడు ఆయనే పంపమని అడుగుతున్నాడు. తన వేలి కొనను నీళ్లలో ముంచి ధనవంతుడు నాలుకను చల్లార్చగలిగే సమర్థుడా లాజరు? వేలి కొనను ముంచి. ధనవంతుడు ఎలాంటాడు? ఎంగిలి చేతితో కాకిన తోడు. కానీ లాజర్కి ఏమంటున్నాడు? వేలి కొనకి ముంచితే ఎన్ని చుక్కలు అంటుందండి? వేలి కొనకి. లాజర్ ఆ వేలి కొనకు ఉన్న నీటి బొట్టును కూడా వేస్ట్ చేయకుండా నా దగ్గరికి తేగల సమర్థుడు. ఇంకెవరి గురించి నాకు తెలీదు, కానీ లాజర్ గురించి అయితే నాకు బాగా తెలుసు. ఎలాంటివాడంటే చివరి పైసా వరకు ఎదుటి వాళ్ళ కొరకు ఉపయోగిస్తాడు అని లాజర్ని కోరుకుంటున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. తర్వాత కనులెత్తి దూరం నుండి చూసి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని లాజర్ను చూసి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు చచ్చిపోయారండి? ముందు ఎవరు చనిపోయారు? ముందు దరిద్రుడు చనిపోయాడు, లాజర్ చనిపోయాడు. తర్వాత కొంతకాలానికి ధనవంతుడు కూడా చనిపోయాడు. ముందు లాజర్ చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఎక్కడికి తీసుకెళ్ళి, ఇప్పుడు ధనవంతుడు కూడా ఏ సీన్ చూస్తున్నాడు? మళ్ళా సేమ్ ఏ సీన్ చూస్తున్నాడు? లాజర్ ముందు చనిపోయాడు, తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. లాజర్ చనిపోయి దేవదూతల చేత కొనుపబడి అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికే. అదే సన్నివేశాన్ని ధనవంతుడు అలాగే చూస్తున్నట్లు ఆగుబడుచున్నది కదా. ఏంటి అర్థం? అబ్రహాం రొమ్ము అంటే, అబ్రహాం రొమ్మును ఆనుకోవడం అంటే ఇప్పుడు ధనవంతుడు చాలా కాలం అయింది చనిపోయింది, దరిద్రుడు చనిపోయిన చాలా కాలానికి ధనవంతుడు చనిపోయాడు. ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు అబ్రహాం రొమ్మును ఉన్నాడా? ఇంకెవరు లేరు ఆయన తప్పితే, ఇంకెవరు లేరు ఆయన తప్పితే. ఇంకా అదే పొజిషనా?
అదే పోస్టర్లో ఉంటాడా? ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, రొమ్మున ఆనుకున్న వారిని ఏ రకంగా సూచించవచ్చు? ప్రియులు. యోహాను ప్రియ శిష్యుడు యేసుక్రీస్తు వారికి ఎక్కడ అనుకుని ఉంటాడు? యేసుక్రీస్తు వారు రొమ్మున అనుకుంటాడు. ఆయనకి ఏమన్నాడు? ప్రియ శిష్యుడు. దేవుడు రొమ్మున ఆనుకుని ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎవరు? ప్రియ కుమారుడు. కనుక ఇక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కంటే ఇంకా అదే పోస్టర్లో ఉండిపోయారన్నది దాని అర్థం కాదు. ప్రియుడు, దగ్గరగా ఉన్నవారు. అర్థమైందా? మరి అబ్రహాముకి అంత దగ్గరగా ఎవరు వెళ్ళగలుగుతారు? అబ్రహాముకి అంత దగ్గరగా ఎవరు వెళ్ళగలుగుతారు? కురుపులతో ఉండి, ఆకలి దప్పులతో ఉండి, నివాసం లేకుండా ఉంటే వెళ్ళిపోతారా? కేటగిరీస్ ఉన్నాయా లేదా? అబ్రహాం దగ్గరికి ఎవరు వెళ్తారు? ఇక్కడ చూడండి, యేసు మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇజ్రాయిల్లో నెవనికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. విశ్వాసం ఉంచిన అనేకులు తూర్పు నుండి పడమటి నుండి అబ్రహాంతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకమందు కూర్చుందరు. అంటే విశ్వాసం ఉన్న వాళ్ళే ఎవరితో కూర్చుంటారు? అబ్రహాంతో కూర్చుంటారు. ఏ విశ్వాసమును కనపరిచాడని లాజరు దేవదూతల చేత అబ్రహాము చెంతకు కొనుకోబడ్డాడు. దరిద్రతను అనుభవిస్తున్నట్టుగా కనబడుతుంది పిక్చర్ని చూస్తుంటే, కానీ ఇక్కడ ఏమున్నది? అబ్రహాము చెంతకు చేరాలంటే విశ్వాసం ఉందని అర్థమవుతుంది. ఇంతకీ లాజర్కి ఏ విశ్వాసం ఉంది? అర్థమైందా? లాజర్కి ఏ విశ్వాసం ఉంది? కనబడిందా విశ్వాసం ఏమైనా అక్కడ? ఇచ్చిన పిక్చర్లో ఏమైనా విశ్వాసం కనబడిందా? ఏమీ లేదు. తర్వాత అబ్రహాం ఎలాంటి వాడు? భూలోక వంశములనియో అబ్రహాము ద్వారా ఆశీర్వదింపండి అన్నప్పుడు ఇక్కడ ఏముంది? అపోస్తలుల కార్యాలు 3:25, ఆ ప్రవక్తలకు దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపండి అని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులే ఉన్నారు అని అంటే, లాజరు ఏ రకంగా తన చుట్టూ ఉన్న సమాజానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు? అబ్రహాము చెంతకు చేరాలంటే విశ్వాసం ఒకటి. 2, అబ్రహాం ఎలాగైతే వంశంలోకి ఆశీర్వాదకరంగా ఉన్నాడో, అబ్రహాము సంతానంగా నీవు కూడా నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరముగా ఉండాలి. లాజరు విషయంలో విశ్వాసం ఎక్కడ కనబడింది? లాజరు విషయంలో తన చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదంగా ఉన్నట్టు ఎలా కనబడింది? ఏమైనా కనబడింది అక్కడ? మోషే ప్రవక్తలు ఉన్నారు, నిజంగా ఉన్నారా లేదా చూడండి. మేక, ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించటకే మోషే, అహరోను, మిరియాములను పంపి తిని. మిరియాం ప్రవక్త కాదా? చూడండి, అహరోను సహోదరియు ప్రవక్తినగు మిరియాము తంబురి చేత పట్టుకున్నాను అంటే ప్రవక్తి అని అర్థమైపోయింది. తర్వాత హోషియా, ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇజ్రాయెల్ని ఐగుప్తులో నుండి రప్పించను, ప్రవక్త ద్వారా వారిని కాపాడను. ఉన్నారా మోషే ప్రవక్తలు? ఇక్కడ ప్రవక్తలు ఉన్నారా? మోషేతో పాటు అహరోను, మిరియాము కూడా ఉన్నారు. ఇక్కడి వరకు అర్థమైందా? మనం ఇప్పుడు లూకా సువార్తనే ఆలోచించాం, పరిస్థితి ఇంకా తెలియదు మనకి ఏంటనేది. ఆ పరిస్థితిలో లాజర్ అలా బిహేవ్ చేశాడు, పరిస్థితికి తగ్గట్టుగా లాజర్ అలా బిహేవ్ చేశాడు. ఆ పరిస్థితిని విస్మరించి ధనవంతుడు ఎలా బిహేవ్ చేశాడు అన్నది ఇప్పుడు మనకి కావాలి. ఇంతకీ ఐగుప్తులో అందరూ దాసులే కదా, కట్టుబానిసలే కదా, మరి ధనవంతుడు ఎక్కడి నుండి వచ్చాడు అన్నది ప్రశ్న కదా. ధనవంతుడు ఎక్కడి నుండి వచ్చాడు? ఇది బాగా చదవండి. ఇది నిర్గమాకాండం సందర్భం, ఇది అపోస్తలుల కార్యాల సందర్భం. నిర్గమాకాండం సందర్భంలో ఏముంది చూడండి ఒకసారి. ఇది నిర్గమాకాండం. అపోస్తలుల కార్యాలు చదవండి. ఇప్పుడు రెండిటికి చూడండి తేడా. ఏసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఆలంబరించను. ఇక్కడ కూడా ఉంది, ఏసేపును ఎరగని వేరొక రాజు ఐగుప్తుని ఆలంబరించను. ఇక్కడ యుక్తి ఉంది, ఇక్కడ రెండు ఒకటే పదాలా? ఒకటే కదా. ఇగో ఇది ఒకటే కదా.
పదాల మ్యాజిక్ ఉంది ఇక్కడ, అర్థమైందా? రెండు ఒక్కలాగా కనబడుతున్నాయి చూడండి, కానీ ఈ పదం వేరు ఈ పదం వేరు, రెండిటికి మీనింగ్ వేరు, రెండు ఒకటి కాదు. ఇంతకీ ఈ రెండు ఒకటొకటి విభేదిస్తున్నాయా? విభేదిస్తున్నాయా? ఏదైనా విభేదిస్తుంది బైబిల్లో? దేవుడి చేత రాయించబడిన ఏ మాట అయినా ఒకదానితో ఒకటి విభేదిస్తుందా? విభేదించదు. కానీ ఏమవుతుంది? సపోర్ట్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేస్తుంది అన్నప్పుడు ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి? యుక్తి అని తీసుకుందామా? రెండు ఒకటి కాదు కదా, అప్పుడు రెండింటిని తీసుకోవాలి. ఈ రెండింటిని ఎలా తీసుకోవాలి? అంటే అక్కడ కుయుక్తిగా చెప్పుకున్న మాటల్లో, కానీ ప్రవర్తించింది మాత్రం కపటంగానా? అలాగేనా నీ మీనింగ్? అంతేనా? కొత్త రాజే కదా. ఏదైనా నెక్స్ట్ వచ్చే వాళ్ళే కదా, ఎరిగిన వాళ్ళే నెక్స్ట్. అదే నేను ప్రశ్నిస్తున్నాను ఇక్కడ, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? చూడండి, రెండిటికి తేడా ఉంటుంది, మీరు గమనించండి. రెండిట్లో ఒక తేడా ఉంటుంది. యుక్తి అన్న వాడిన దగ్గర ఒకలాగా ఉంటుంది, కపటము అన్న దగ్గర ఒకలాగా ఉంటుంది. చూడండి ఒకసారి మళ్ళా. ఆన్సర్ అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోవసలేదు, ఆన్సర్ అక్కడే ఉంటుంది. ఒకసారి అక్కడ చూడండి, యుక్తి దగ్గర ఎలాగున్నది, కపటం దగ్గర ఎలా ఉన్నది? పాయింట్ క్యాచ్ అండి, పాయింట్. ఇంకా 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 ఎక్కడ? యుక్తిగా ఉన్న దగ్గర ట్రీట్మెంట్ ఏముంది? ట్రీట్మెంట్ యుక్తి దగ్గర ఏముంది? కష్టం ఉంది, శ్రమ పెట్టడం ఉంది. కపటం దగ్గర ఏముంది? యుక్తి దగ్గర ఏమున్నది? శ్రమ పెడదాం అనుకున్నాడు, ఆ శ్రమలో మళ్ళీ తీవ్రతకి వెళ్ళింది. ఫస్ట్ ఇలాగే స్టార్ట్ అయింది, యుక్తిగా స్టార్ట్ అయింది, శ్రమ పెడదాం అని అనుకున్నాడు. తర్వాత కఠినముగా అంటే శ్రమలో తీవ్రత పెరిగింది. తర్వాత కపటం వచ్చింది. ఇంకా కపటంలో ఏం చేశాడు? ఇక్కడ పిల్లల్ని పడేయమంటున్నాడు. పిల్లల్ని ఎక్కడ? ఇక్కడ లేదు కదా, అందుకే మీరు చెప్పలేపారా? ఇక్కడ కిందన కపటముగా ప్రవర్తించి ఏమన్నాడంటే, వంశస్థులు కటలంగా ప్రవర్తించి పిల్లల్ని గో శిశువులు బ్రతకకుండా. చర్య వేరు, యుక్తి దగ్గర చర్య వేరు, కపటము దగ్గర చర్య వేరు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే రాజులా? ఒకడు యుక్తి, ఇంకొకటి కపటమా? రెండింటిని కలిపి మనం చూడగలిగితే ఎంతకాలం ఉన్నారండి ఐగుప్తులో? ఉన్నది 430 సంవత్సరాలు, శ్రమ అనిపించింది 400 సంవత్సరాలు. యోసేపు వారితో పాటు ఉన్న కాలం, ఇజ్రాయెల్తో పాటు ఉన్న కాలం 359 సంవత్సరాలు. ఎంతమంది ఫరోలు వచ్చి ఉంటారండి? యోసేపు ఉండని కాలం, వారితో పాటు ఉండని కాలం 359 సంవత్సరాలు. ఆ 359 సంవత్సరాల్లో ఎంతమంది ఫరోలు వచ్చి ఉండాలి? ఎందుకు మోషే దగ్గర ఎంతమంది వచ్చారు? 40 ఏండ్లోకి ఇప్పుడు ఒక ఫరో ఉన్నాడు. 80 ఏండ్లప్పుడు ఏమన్నాడు? నిన్ను చంపాలనుకున్న ఫరో చచ్చిపోయాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే అక్కడే మోషే 40 ఏళ్లకే ఫరో చేంజ్ అయ్యాడు అన్నప్పుడు ఇక్కడ 359 సంవత్సరాలు ఎంతమంది ఫరోలు వచ్చి ఉంటారు? ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశాడు? యుక్తితో స్టార్ట్ చేశాడు. ఎలాగా? శ్రమ పెడదాం అనుకున్నాడు. ఆ శ్రమ పెట్టడానికి కూడా లొంగలేదు. కఠిన శ్రమ పెడదాం అన్నాడు, అప్పటికి లొంగలేదు. ఇప్పుడు కపటంగా వారి ఎడల ప్రవర్తించే ఒక రాజు వచ్చాడు. వాడే అంటున్నాడు, మేము మగ శిశువులను పడేయండి అంటున్నాడు. చూడండి ఎంత కనెక్షన్ ఉందో.
వచ్చే ప్రతి రాజు ఎలాగే మారాడంటే ఫస్ట్ యుక్తితో వెళ్ళాడు, అది చెల్లట్లేదని కపటముగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు. అర్థమైందా? యోసేపుని ఎరిగిన కొత్త రాజులు వచ్చారు. యుక్తిగా ప్రవర్తించిన రాజులు శ్రమ పెట్టారు, కఠిన సేవ చేయించారు. కపటముగా ప్రవర్తించిన రాజులు మగ శిశువులను చంపనారంభించారు. క్షిప్ర పూయ మంత్రసానుల్ని పెట్టారు, అది చల్లలేదంటే ఖచ్చితంగా మగబిడ్డని నదిలో పాడేయండి అని అన్నారు. ఇప్పుడు రెండింటిని కలపచ్చా? ఈ రాజు వేరు, ఈ రాజు వేరు, ఈ రాజు వేరు, ఈ రాజు వేరు. ఇవన్నిటిని యాడ్ చేసుకుని వెళ్తే ఇది భావం. ఇందుకే ఐగుప్తు దేశంలోనికి వీళ్ళు ఎలాగెళ్ళారు? బానిసలకు వెళ్ళారా? మిగిలిన దేశాల వారు ఐగుప్తుకి దాసులు అయ్యారేమో కానీ తమ పశువులను అమ్మి తమ భూముల్ని ఫరో రాజుకి అమ్మి ఆ భూముల్ని మేము దాసులు అవుతాం, మేము పండించుకుంటాం అన్నప్పుడు ఓకే అని మిగిలిన దేశాల వారు దాసులు అయ్యారేమో కానీ ఇజ్రాయేలీలు దాసులు అవ్వడానికి ఐగుప్తుకి వెళ్ళలేదు. ఎందుని బట్టి అంటే యోసేపును బట్టి అక్కడ ఉండడానికి వెళ్ళారు తప్పితే దాసులు అవ్వడానికి వెళ్ళలేదు. మరి దాసులుగా వెళ్ళని వారు ఎలా దాసులుగా అయిపోయారు? అలాగే దాసులుగా పిలిచేస్తే మీరు వెళ్ళిపోతారా? ఇంకా ఇంకా ఆలోచించండి. స్వతంత్రులుగా ఉన్నవారు దాసులుగా ఎలాగ మారిపోయారు? ఎలా మారిపోయారు? ఇది చూసారు, ఇది మన దేశ చరిత్ర. మన దేశ చరిత్రకి వచ్చినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఎవరు? బ్రిటిషర్స్ మన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చినప్పుడు మన దేశంలో అడుగుపెట్టినప్పుడు భారతీయులందరూ మనం అందరం స్వతంత్రులమే కదా. ఈస్ట్ ఇండియా రాకముందు మనందరం అలాగా స్వేచ్ఛాపరులమే. అలాంటిది బ్రిటిష్ వారి దాస్యపు శృంఖలను తెంచుకుని మనం ప్రయత్నించాం లేదా? స్వాతంత్రం కోసం పోరాడమా? ఎప్పుడు దాసులం అయిపోయాం? స్వతంత్రంలో ఉన్న మనము ఎప్పుడు వారికి దాసులం అయిపోయాము? దాసులం అయిపోయామని తెలిసి పోరాటం చేసాం. ఎవరు మన దాస్యతలను దింపింది? మనం దిగిపోయామా? ఎవరో దించారా? వాళ్ళు దించారా? వాళ్ళు ఎవరు? చూడండి ఇక్కడ ఎవరు దించారు? సామంతరాజులుగా ఎవరైతే వాళ్ళ కింద ఉన్నారో ఆ సామంతరాజులు ఏం చేశారంటే మెల్లిగా జనాల్ని వాళ్ళ కిందకి చేర్చేశారు. మంచి ఉద్యోగాలు ఇస్తారు, మంచి పదవులు కల్పిస్తారు అని చెప్పి ఒక్కొక్కరినిగా వాళ్ళ కిందకి చేర్చారు. చివరికి ఏమైపోయింది? అది మంచి పొజిషన్స్ ఆలోచించుకొని వీళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? దాసులుగా మారిపోయారు. ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి, ఈ అధికారులు ఎవరు అనుకుంటున్నారు? చూడండి, కాబట్టి వారి మీద వెట్టి భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమిపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయి పీతోము రామశేసు పట్టణంలను కట్టిరు. ఇది ఫస్ట్ది. యుక్తిగా ప్రవర్తించిన రాజు ఈ రకంగా చేశాడు. యుక్తిగా ప్రవర్తించిన రాజు ఈ రకంగా చేశాడు. అసలు వీళ్ళందరూ ఫరో కింద పనిచేయడానికి ఒప్పుకోవడానికి కారణం ఎవరయ్యారు? వీళ్ళల్లోనే కొంతమందిని ఆయన అధికారుల పోస్ట్ ఇచ్చాడు. ఆ అధికారులు ఏం చేశారు? ఫరో మరి ఎంతకాలం మనకు చేశాడు కదా, మనం ఆయన కోసం ఒక కట్టాలి, ధాన్యాదులు నిల్వ చేస్తే కట్టాలి అని చెప్పి ఆ రకంగా వారిని పనిలోనికి తీసుకెళ్ళారు. ఇంతకీ వీళ్ళెవరు? ఈ అధికారులు ఇజ్రాయిల్ అన్నదే ముందుకెళ్ళినప్పటికీ మనకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు కూడా మనల్ని దాసులుగా చేసుకుంటుంది ఎవరు? ఇప్పుడు కూడా మన ఆత్మీయ స్థితి నుండి మరలా మనల్ని శారీరకంగా ఆలోచించేటట్లుగా మనల్ని దాసత్వంలోనికి నడిపిస్తుంది ఎవరు? క్రీస్తు ద్వారా మనందరం స్వతంత్రులమే కదా. స్వతంత్రులను దాసులు ఎప్పుడైపోతున్నాం? ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు మనల్ని? ఇక్కడ చూడండి,
గలతీ పత్రిక. మనల్ని దాసులుగా చేసే వాళ్ళని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రం వేగి చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కాపాట సహోదరుల వలన నీ వాళ్ళే. ఇండియాలో స్వతంత్ర వాయువులు పీల్చుకుంటున్న మనము ఒకరికి దాసులం అయిపోయామంటే ఎవరి వల్ల? బ్రిటిషర్స్ వచ్చి డైరెక్ట్గా దాసులం చేసుకోలేదు. ఎవరు చేసుకున్నారు? మనలోని వాళ్ళే మనలను వారికి దాసులుగా చేశారు. ఇప్పటికీ ఆత్మీయ స్థితి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. బయటోడు ఎవడొచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోడు. లోపల ఉన్నోడే, మన పక్క ఉన్నోడే మనల్ని దాసులుగా చేస్తాడు. ఇదిగో మనుషులకు దాసులు కాకుడి. స్లీపర్ సెల్స్ మెల్లిగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ చూడగలిగితే ఈ సందర్భం అందరికీ బాగా తెలుసు కదా. హెబ్రీడికి ఇజ్రాయెల్కి గొడవ అవుతుంది. అప్పుడు హెబ్రీడ్ని తీసుకుని వెళ్ళి ఇసుకలో పాతి పెట్టేస్తాడు. తర్వాత మళ్ళా ఇద్దరు హెబ్రీలకి గొడవ అవుతుంది. హెబ్రీలకి గొడవ అవుతున్నప్పుడు, అరే ఎందుకురా నువ్వు అన్యాయం చేస్తున్నావు, నీ సహోదరుడే కదా అని అంటాడు. నీ సహోదరుడే అన్నప్పుడు వాడేం మాట్లాడుతున్నాడు చూడండి. అన్యాయము చేసిన వానిని చూసి నీ వేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని అడుగుగా మా మీద నిన్ను అధికారినిగానో తీర్పనిగానో నియమించిన వాడు ఎవడు? అంటే మోషే ఎక్కడ పెరిగాడు చిన్నప్పటి నుండి? ఆయన స్టైల్ కానీ ఆయన వస్త్రధారణ కానీ ఎలా ఉంటుంది? ఇజ్రాయేలీడే ఉంటుందా? ఐగుప్తినిగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఐగుప్తీయుడు అన్న ఆలోచన కూడా లేకుండా ఒక మోషేని ఏమని మాట్లాడుతున్నాడు? మా మీద నిన్ను. ఒక ఐగుప్తుడిని ఒక ఇజ్రాయేలుడు క్వశ్చన్ చేస్తున్నాడంటే ఆడు ఏ పొజిషన్లో ఉండాలి? నువ్వెవడరా మా మీదకి వచ్చి అధికారం చేస్తున్నావు, నిన్నెవడు నియమించాడు అని అడుగుతున్నాడంటే వీడి పొజిషన్ ఏంటో ఒకసారి ఆలోచించండి. మా మీద నిన్ను అధికారిని కానీ తిరుపని కానీ నియమించిన వాడేవాడు? నీవు ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనిచున్నావా? ఇక్కడ ఐగుప్తీయుడెవడు? ఐగుప్తుల్లో ఎవరు పనిచేసేవాళ్ళు ఉండరు. ఐగుప్తుల్లో అందరూ ఎవరున్నారు? కార్యనిర్వాహకులు అంటే పెద్ద పొజిషన్. దాని తర్వాత కింద పొజిషన్ ఇజ్రాయెల్కి ఇచ్చాడు. ఇప్పుడు ఐగుప్తీయుని చంపాడంటే ఎవరిని చంపాడు? మోషే ఐగుప్తుని చంపాడంటే ఎవరిని చంపాడు? ఒక అధికారిని చంపాడు. ఇప్పుడు ఈ అధికారిని చంపేవి కూడా నన్ను కూడా చంపుతావనే ఈ అధికారి అడుగుతున్నాడు. ఒకని కొట్టగలుగుతున్నాడు అంటే ఇజ్రాయేలీడే, ఒకరిని కొట్టగలుగుతున్నాడు అంటే ఈడే పొజిషన్లో ఉన్నాడు, ఆడే పొజిషన్లో ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరున్నారు అధికారులు, ఒకరు ఐగుప్తీయుల తరపున, ఒకరు ఇజ్రాయేల్ తరపున. మొదటిసారి ఇజ్రాయేల్ని కొట్టినప్పుడు ఐగుప్తీయుడిని ఏం చేశాడు? ఇప్పుడు ఇంకోటి కొడుతున్నాడంటే వీళ్ళిద్దరు దాసులు కాదు, ఇంకోటి కొడుతున్నాడంటే పని విషయంలో ఇన్ని నియంత్రిస్తున్నాడు. ఇప్పుడు ఈ అధికారి ప్రశ్న చేస్తున్నాడు, నువ్వెవడివి మధ్యలో? మా మీద నిన్ను అధికారిని గాను తీర్పని గాను నియమించిన వాడు ఎవడు? అప్పుడు మోషే భయపడింది ఒక సామాన్యుడైన ఇజ్రాయేలీని బట్ట, ఓ ఇజ్రాయేల్ అధికారిని బట్ట? ఇద్దరి మధ్య జరిగిందా, లేకపోతే ఇజ్రాయేలీ అధికారి ఓ సామాన్యుడైన ఇజ్రాయేల్కి మధ్య జరిగిందా? అర్థమవుతుందా? సామాన్యుడి దగ్గర జరిగితే రాజుకి విషయం తెలిసిపోయిందన్న భయం అవసరం లేదు. కానీ ఒక అధికారి మధ్య జరిగింది అనుకోండి, సామాన్యుడికి అధికారికి, ఎందుకంటే వీడు అధికారిగా వాడి మీద నియమింపడ్డాడు కనుక వాడిని వీడు కొడుతున్నాడు కనుక ఏమన్నాడంటే, నువ్వు ఎందుకు ఇలాగా నీ వేళ నీ పొరుగువాడిని కొట్టుచున్నావని అడుగుగా. నీ పొరుగువాడే కదా కనుక వీడు అధికారి విషయంలో అయితే ఈ వార్త ఫరో వరకు వెళ్ళిపోయింది, నేను ఐగుప్తీయుడిని చంపానన్న విషయం వెళ్ళిపోయింది అని అధికారిని బట్టి ఆలోచించాడు. అదే సామాన్యుడైతే ఈ వార్త రాజుకి చేరదు, ఎందుకంటే ఆడు ఆనందిస్తాడు, అంతే కదా. సామాన్యుడైతే ఆనందిస్తాడు, మా మీద వీళ్ళు జులుం చేస్తున్నారు కనుక చక్కగా చంపేశాడు అని ఆనందిస్తారు. కానీ ఇక్కడ ఆనందించే సిచ్యుయేషన్ కాదు ఇది, మోషే భయపడిన సిచ్యుయేషన్. ఎవరు అయి ఉండాలి అప్పుడు? అధికారి అవ్వాలి. కట్టుబానిసలుగా ఉన్న ఇజ్రాయేల్ నడుమ ఓ ఇజ్రాయేలీ ధనవంతుడు ఉండే ఆస్కారము ఉందా లేదా? ప్రారంభం నుండి ఈ లైన్లో
తీసుకొని వెళ్ళకపోతే ఇది నమ్మశక్యంగా ఉండదు. కానీ అందులోని తీసుకొని వచ్చాను కనుక ఇప్పుడు ఏమనుకుంటారు ఇప్పుడు మీరు? అధికారి కూడా ఉండే అవకాశము, అది ధనవంతుడు కూడా ఉండే అవకాశము ఉంది. చూడండి, అసలు ఇజ్రాయేల్కి అసలు ఏమీ లేదు, ఉట్టి చేతులతో ఐగుప్తుకి వెళ్ళారా? ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఏం సంపాదించలేదా అంటే ఉట్టి చేతులతో ఐగుప్తుకి వెళ్ళలేదు. ఉట్టి చేతులతో ఐగుప్తుకి వెళ్ళలేదు. ఏముంది? కనానులో వారు సంపాదించిన సంపాదన అంతా తీసుకుని వెళ్ళారు ఐగుప్తుకి. రెండోది, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశమందులో గోషెన ప్రజలను నివసించిరి, అందులో వారు ఆస్తి సంపాదించుకొని. ఉందా ఆస్తి? మోషే కాలంలో ధనవంతుడు ఎక్కడి నుండి వచ్చాడండి అని అంటే, ధనవంతుడు ఉండే ఆస్కారం లేదా? పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ స్టోరీ వదిలేకండి. ఏది ఆలోచిస్తున్నాం? ధనవంతుడు లాజరు దగ్గర ఉన్న సిచ్యుయేషన్స్ ఏంటి? ఆ సిచ్యుయేషన్స్ని బట్టి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రవర్తించిన సిచ్యుయేషన్ అర్థం చేసుకోకుండా ప్రవర్తించిన తీరుని బట్టి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? సిచ్యుయేషన్ అర్థం చేసుకుని ప్రవర్తించిన లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు సిచ్యుయేషన్స్ని అంచనా వేస్తున్నావు, ఆ కాలంలో ఉన్న సిచ్యుయేషన్స్ని అంచనా వేస్తున్నావు. ఇప్పుడు ఇజ్రాయేలీలకి ధనం ఉందా లేదా? ఫరోకు దగ్గరగా ఉన్నవారు ఉన్నారా లేరా? చూడండి, వీళ్ళు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళగానే ఏమన్నాడు? యోసేపు సహోదరుల్ని ప్రజ్ఞ గలవారి ఎప్పుడు నియమించమన్నాడు అధిపతులుగా? ప్రారంభంలోనే అధిపతులుగా ఉన్నారు. తర్వాత చూడండి, అంటే ఇప్పుడు ఇది ఎందుకు రాశానంటే, ఇజ్రాయేలీలు ఉన్నది వేరు, యోసేపు ఉన్న స్థలం వేరు. ఇజ్రాయేల్ ఉన్నది వేరు, గోషెన్ దేశంలో ఉన్నారు. యోసేపు ఉన్నది ఫరో దగ్గరగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఇప్పుడు మనష్షే ఎఫ్రాయిములు ఎక్కడున్నారు? ఇజ్రాయెల్తో లేరు, ఐగుప్తీయులతో ఉన్నారు. ఐగుప్తీయులతో ఉన్నారు అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది. అంటే యోసేపుని బట్టి కుమారులు కూడా అక్కడే ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఆయన రాజ్యంలో అధిపతులు ఉన్నారని అర్థమవుతుంది. అంటే ఒక హై లెవెల్ కేటగిరీ ఉన్నదా లేదా ఐగుప్తులో? మోషే 80 ఏండ్లు ఉన్నప్పుడు చూడండి ఏం జరిగిందో. ఇజ్రాయెల్ పెద్దలు అందరిని బానిసలు అయితే ఇజ్రాయెల్ పెద్దలు ఎక్కడి నుండి వచ్చేసారు? అందరూ బానిసలు అయితే ఇజ్రాయెల్ పెద్దలు ఎక్కడి నుండి వచ్చేసారు? తర్వాత చూడండి, ఫరో ప్రజలపైనున్న నియామకులను, అంటే కార్యనియామకులు, హై పొజిషన్ ఐగుప్తీయులు, వారి నాయకులు వారి కింద ఉన్నవాళ్ళు ఇజ్రాయేలీలు ఇట్లా ఆజ్ఞాపించను. అంటే ఇజ్రాయేలీల్లో కూడా ఏమున్నారు? అధికారులు ఉన్నారా లేరా? ఓకే. తర్వాత, కాబట్టి ప్రజల కార్యనియామకులు వారి నాయకులను పోయి ప్రజలను చూచి, ఇప్పుడు ఈ కింద ఉన్న ప్రజలు ఎవరు? దాసులుగా ఉన్న ఇజ్రాయేలీలు. దాసులుగా ఉన్న ఇజ్రాయేలీలతో ఎవరు మాట్లాడుతున్నారు? ఇజ్రాయేల్ నాయకులు మాట్లాడుతున్నారు. మీకు గడ్డి ఇవ్వను. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? కార్యనియామకులు మాట్లాడుతున్నారు. ఆ కింద ఉన్న నాయకులు ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నారు. గడ్డి మీకు ఇయ్యబడదు, కానీ ఏనాటిది ఆనాటికి వచ్చేయాలి. కిందకి చూడండి. ఇజ్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడినట్లు తెలుసుకున్నారు. ఇజ్రాయెల్ నాయకులు ఉన్నారా? ఇప్పుడు ఏ కాలంలో? మోషే 80 ఏళ్ళప్పుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరిని కొట్టారు? ఫరో ఎంప్లాయీస్ ఎవరిని కొట్టారు? తోటి ఎంప్లాయీస్ని కొట్టారు.
బాగా అర్థం చేసుకోండి. ఫరో ఎంప్లాయీస్ ఎవరిని కొట్టారు? తోటి ఎంప్లాయీస్ని కొట్టారు. ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ని ఎక్కడికి తీసుకెళ్లారు? ఫరో దగ్గరికి తీసుకెళ్లారు. ఇజ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల ఎడల తమరెందుకు ఇట్లు జరిగించున్నారు? తమ దాసులకు గడ్డినీయరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు, చిత్తగించము. వారు తమరి దాసులను కొట్టుచున్నారు. మీ ఎవరికి దాసులం? మీ ఎంప్లాయీస్కి దాసులం కాదు, మీకు దాసులం. అర్థమవుతుందా? ఇద్దరు ఎవరు? కొలీగ్సే, తోటి ఎంప్లాయీసే. కానీ ఈ ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు? ఫరోని బట్టి వీళ్ళ మీద తిరగబడుతున్నారు. అప్పుడు ఫరో దాసులుగా ఇష్టపడుతున్నారే కానీ ఫరో ప్రజలకు దాసులుగా ఇష్టం లేని వీరు ఫరో యొద్దకు వెళ్ళి మీ ప్రజలు తమ దాసులను కొట్టుచున్నారని ఫరోకు ఫిర్యాదు చేశారు. అంటే ఏ పొజిషన్లో ఉన్నారు ఆలోచించండి. ఫరో కింద ఐగుప్తీల అధికారులతో పాటు వీళ్ళు కూడా ఈక్వల్గా ఉన్నారు. ఎవరి మీద? వాళ్ళు అధికారులు, వీళ్ళు అధికారులు. ఎవరి మీద? ఐగుప్తీల మీద కాదు, ఇజ్రాయేల్ మీద. కనుక ఫరో నీకైతే దాసులం అవుతాం కానీ నీ పని వారికి కింద మీ దాసులుగా ఉండమని కంప్లైంట్ ఇచ్చారు. మీ దాసులు సరిగ్గా ప్రవర్తించట్లేదు, మమ్మల్ని కొట్టారు అనేసి. ఇక్కడ చూడండి, ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు. యెహోవా మాట ఎవరు చెప్తున్నారు? యెహోవా మాట ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? కిందకి చూడండి. యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇంట్లోనికి త్వరగా రప్పించను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు ఎవరు? ఫరో సేవకులలో యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు. ఈ మాటలు ఎవరివి? ఇందాక లాజరు ధనవంతుడి దగ్గర ఏం విన్నాం? ఈ ధనవంతుడు ఎవరి మాటలు లక్ష్య పెట్టలేదు? ఇక్కడ ఏమనుంది? ఫరో సేవకులలో యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు. కనెక్ట్ అవుతున్నారా? తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. అంటే ఫస్ట్ మోషే మాటలు కూడా వినని కొంతమంది ఉన్నారు అన్న విషయం మనకి అర్థమవుతుంది. అందులో ఎవరు కూడా ఉన్నారు? రైట్. అందులో ఎవరున్నారు? ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడికి 5 సహోదరులు ఉన్నారు. వారు ఎవరి మాట వినాలని చెప్తున్నాడు? మోషే ప్రవక్తలు చెప్పిన మాట వినాలి. వినని ఎడల చచ్చినోడు ఒకడు వెళ్ళినా వారు మారరు. కనుక ఇప్పుడు మోషే ప్రవక్తలు అంటే మోషే, అహరోను మిరియాము. ఓకేనా? ఎవరున్నారు? ఫరో సేవకులలో ఎవరు కూడా ఉన్నారు? ఎవరి సేవకులు కూడా ఉన్నారు? ఇజ్రాయెల్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు యెహోవాను లక్ష్య పెట్టేవారు కొందరు, అయితే యెహోవా మాటను లక్ష్య పెట్టిన వారు కొందరు. ఆ కేటగిరీలోకి ఎవరు వస్తారు? ఇప్పుడు ధనవంతుడు, వారి కుటుంబం వస్తుంది. యెహోవా ప్రజల ఐగుప్తులకు కటాక్షం కలుగు చేసెను. అదిగాక ఐగుప్తులు మోషేను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడు ఆయన. ఇది ఎండింగ్ అండి, ఇది ఎండింగ్ స్టేజ్. నిజంగా ఈ స్టేజ్లో గనక ధనవంతుడి సహోదరులు ఈ స్టేజ్కి వచ్చేస్తే వాళ్ళు కూడా రక్షింపబడేవారేమో. నిజంగా వచ్చేస్తే. అర్థమైందా? మోషేయు ప్రవక్త మాటలు వినవలన్నాడు. ఇప్పుడు ప్రవక్త ఇది ఫరో సేవకుల దృష్టికి ఏమయ్యాడట? మోషే మిక్కిలి గొప్పవాడంటే సేవకుల దృష్టి కంటే ఐగుప్తుల దృష్టికే కాదు, ఎవరి దృష్టికి కూడా. ఫరో సేవకులు ఎవరు కూడా ఉన్నారు? ఇజ్రాయెల్ సేవకుల దృష్టికి కూడా మిక్కిలి గొప్పవాడు ఆయన. నిజంగా వాళ్ళు గుర్తించారేమో నాకు తెలిసి. వాళ్ళు గుర్తిస్తే గనక, మోషేను గుర్తిస్తే గనక ఏమని ఒప్పుకోవాలి? యెహోవా మాట రైటు, ఆ మాట వింటేనే నేను కాపాడబడతాను, లేకపోతే కాపాడబడను అన్న విషయం అర్థం కావాలి. అంటే మాట వింటే ఏం జరిగేది, ఎందుకు వినాలి అన్నాను కదా. వింటే ఏమవుతారు? ఎర్ర సముద్రాన్ని దాటుతారు. వినకపోతే అక్కడే నశిస్తారు. తర్వాత మోషే ఇజ్రాయెల్ పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లను, మీరు మీ కుటుంబములు చెప్పున మందల్లో నుండి పిల్లలను తీసుకుని పస్కా పశువు వచ్చే నాటికి ఇజ్రాయెల్ పెద్దలందరూ మోషే పక్కకు టర్న్ అయినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అప్పటికి ఉన్నారా పెద్దలు? ఈ పెద్దలను పట్టుకుంటే ఎవరిని పట్టుకున్నట్టు?
ఈ పెద్దలను పట్టుకుంటే ఎవరిని పట్టుకుంటే మొత్తం ఇజ్రాయెల్ సమాజాన్ని అంతటిని పట్టుకున్నట్టు. ఎందుకంటే వీళ్ళ కిందనే ఉన్నారు, వీళ్ళు చెప్తేనే వాళ్ళు వింటారు. అందుకే ఇజ్రాయెల్ పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనను, మీరు మీ కుటుంబములు చెప్పున మందల్లో నుండి పిల్లల్ని తీసుకుని పస్కా పశువును వధించడి. కనుక ఇజ్రాయెల్ ఎందుకు చెప్తున్నాడు, పెద్దలకు ఎందుకు చెప్తున్నాడు అంటే పెద్దలు ప్రజల వరకు ఈ సమాచారాన్ని తీసుకెళ్తారు. తర్వాత కిందకి చూడగలిగితే ఇది ఎప్పుడుది, ఇది ఇజ్రాయెల్ని బయటకు తీసుకొని వస్తున్నప్పుడు అప్పుడు వ్యవహరించారు కదా. అప్పుడు నీ దృష్టిలో ఎవరైతే ఉన్నారో జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెవరిని ఇజ్రాయెల్ పెద్దల్లో నుండి 70 మందిని అంటున్నాడు. అంటే ఉన్నారా లేరా? ఐగుప్తుల నుండి బయటకు వచ్చే నాటికి ఇజ్రాయెల్ మీద ఇజ్రాయిలీలే అధికారులుగా ఉన్నారు. ఈ అధికారులు ఎందుకయ్యారు, ఎలా అయ్యారు? ప్రారంభంలో మళ్ళీ స్టార్టింగ్ మర్చిపోద్దు. ఏంటిది ఇది? ఎలాగయ్యారు? కుయుక్తితో ఫరో ప్రవర్తించాడు. వీళ్ళందరినీ ఏం చేసుకోవాలి? నీకు దాసులుగా చేస్తాము, నీకు అధికారాన్ని ఇస్తాను, నీకు గొప్ప స్థితిని ఇస్తాను, గనక నీ ప్రజలందరినీ నువ్వు ఏం చేయాలి? నాకు దాసులుగా చేయాలన్నప్పుడు వీళ్ళు పదవి కాసించి తమ సొంత జనాంగానే ఏం చేశారు? దాసులుగా చేశారు. ఇప్పుడు వీళ్ళు దాసులు చేయడం వల్ల వాళ్ళేం పొందారు? డబ్బు, అధికారము పొందారు. అలాంటి వాడిలో కేటగిరీలో చేరింది ఎవరు అంటే మిగిలిన అందరూ శ్రమ పడుతుంటే వీళ్ళు మాత్రమే వాళ్ళని శ్రమ పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? సుఖపడుతున్నారు. ఉన్నాడా ధనవంతుడు? ఏంటి అందరూ దాసులు అయిపోయినా దాసుల మధ్య కూడా ఇజ్రాయెల్లో ధనవంతుడు ఐగుప్తులో ఉండే అవకాశం ఉందా లేదా? సిచ్యుయేషన్ అర్థమైన తర్వాత కూడా ఒకడు ధనవంతుడిగా ఇష్టపడుతున్నాడంటే వాడి సొంత సహోదరుల పట్ల వాడికి ఏం లేదు, ప్రేమ లేదు అన్న విషయము అర్థమవుతుంది. ఇప్పుడు లాజరు ధనవంతుడి సందర్భాన్ని ఆలోచించగలిగితే, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనిపించితివి. ఆ సుఖం నీ బట్టి నీకు అది సుఖం వచ్చింది? నువ్వు నీ ప్రజలను దాసులను చేయబట్టి నీకు ఆ సుఖము వచ్చింది. కానీ లాజరు అందుకు ఒప్పుకోలేదు. లాజరు అందుకు ఒప్పుకోలేదు. అలాగుననే లాజరు కష్టం అనుభవించిన. ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఒకే స్థితిలో ఉండే నిర్ణయం తీసుకున్నారు. రాజు కుయుక్తితో అంటే నెక్స్ట్ రాజులు వచ్చినప్పుడు కుయుక్తితో, మీరు అధికారుల పొజిషన్లో ఉంటారు కనుక మీ ప్రజలను నాకు దాసులుగా చేయండి అన్నప్పుడు ఎవరు ఒప్పుకున్నారు? ధనవంతుడు ఒప్పుకున్నాడేమో కానీ నా ప్రజలను రాజు కిందగా చేయడం ఏంటి అని లాజరు ఆ స్థితికి ఒప్పుకోలేదు అన్న విషయం మనకి అర్థమవుతుంది. మోషే ఒప్పుకున్నాడా? మోషే వారి మీద అధికారము వ్యవహరించడానికి ఒప్పుకున్నాడా, లేకపోతే వాళ్ళతో పాటు వాళ్ళ కష్టాలను చూడడానికి ఒప్పుకున్నాడా? అర్థమైందా? ఇప్పుడు మోషే క్యారెక్టర్ ఎవరి దగ్గర ఉంది? మోషే క్యారెక్టర్ ఎవరి దగ్గర ఉంది? లాజర్ దగ్గర ఉంది. మోషేకి తగ్గట్టుగా లాజరు వ్యవహరించాడేమో కానీ ఏ ఫరో అయితే కుయుక్తితో ఇజ్రాయేలీని దాసులుగా చేసుకోవాలనుకున్నాడో అందులో పాత్రధారిగా ఎవడున్నాడు? ధనవంతుడు ఉన్నాడు. పరిస్థితులను బాగా గమనించగలిగితే ధనవంతుడు అక్కడి కిందకి వెళ్ళాడు, లాజరు ఇక్కడి కిందకి వెళ్ళాడు అన్నది మనకు అర్థమవుతుంది. ఊరికనే పైపైన చూస్తే రోగం ఉన్నది, కురుపులు ఉన్నాయి, తిండికి లేదు, నివాసానికి లేదు అని వాటిని బట్టి దేవుడు నెమ్మదిని ఇచ్చాడనంటే ఈరోజు ఎంతమందిని నెమ్మది ఇవ్వాలి దేవుడు? ఎందుకంటే అందరూ అదే స్థితిలో ఉన్నారు కదా. ధనవంతులు వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు, కానీ దరిద్రులు ఎంతమంది ఉన్నారు? మనం కూడా దరిద్రులమే కనుక మనకి కూడా ఏమివ్వాలి? దేవుడు నెమ్మదిని ఇవ్వాలి. ధనవంతులు అందరినీ తీసుకుని ఎక్కడికి తీసుకెళ్ళాలి? నరకంలోకి తీసుకెళ్ళాలి. కానీ పరిస్థితికి తగ్గట్టుగా ఆలోచించాలి. ధనవంతుడు అంటే దేవుడికి ఇష్టమైనడు కాదని లేదు, దరిద్రుడికి ఇక్కడ కష్టం అనిపించడే కదా అక్కడ నెమ్మదిద్దామన్న ఆలోచన లేదు. ఎవరైనా సరే ఎలాగుండాలి? విశ్వాసంతో ఉండాలి, నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడే నువ్వు ఎక్కడికి చేర్చబడతావు? అబ్రహాము రొమ్మున చేర్చబడతావు. అర్థమైందా? విశ్వాసం ఉన్నవాడే అబ్రహాంతో పాటు ఉంటాడు.
విశ్వాస అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్న అబ్రహాము లాంటి క్వాలిటీస్ మన దగ్గర ఉంటేనే మనం అబ్రహాంతో ఉంటాం. ఇప్పుడు లాజర్ దగ్గర ఏమున్నది? సిచ్యుయేషన్కి తగ్గట్టు ఆలోచిస్తే లాజర్ దగ్గర ఏముందంటే, ఇగో నా సహోదరుల కొరకు అవసరమైతే నన్ను నేను త్యాగం చేసుకోవాలన్నంత గొప్ప విశ్వాసం. ఇక్కడ పోతే పోయింది, కానీ దేవుడు నన్ను చూస్తాడు అన్న ఆలోచన ఉంది. మోషే కూడా అలాగే అనుకున్నాడా? దేవుడిచ్చు గొప్ప బహుమానము కొరకు, ఆ గొప్ప బహుమానము కోసం ఏమనుకున్నాడు? ఇది వద్దనుకున్నాడు. లాజర్ దగ్గర అది చూస్తున్నాం, ధనవంతుడి దగ్గర దానికి వ్యతిరేక దిశలో ఫరో ఏది కోరుకున్నాడు అది మనం చూడగలుగుతున్నాం. అందుకే పరిస్థితులకు తగ్గట్టు ఆలోచించినప్పుడు ఈ ధనవంతుడు తన సొంత సహోదరులనే దాసులుగా చేసి పబ్బము గడుపుకునే రకము. శ్రమను చూడట్లేదు, తన సొంత సహోదరుల శ్రమను చూడట్లేదు. మోషే చూశాడు, దాన్ని భరించలేకపోయాడు. నేను ఇక్కడ ఉండడం కన్నా వారి మధ్య ఉండడమే రైట్ అనుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. మరి ఈ ధనవంతుడికి అలా కూడా అనిపించట్లేదు, నా సొంత జనులే కదా శ్రమ పడుతున్నారు కదా అన్న ఆలోచన కూడా లేకుండా ధనవంతుడు ప్రతిరోజు ఎలాగా సన్నపు నార వస్త్రములతో బహుగా సుఖపడుచుండేవాడు. ఎవరి కష్టం మీద అవన్నీ బ్రతుకుతున్నాడు? నీ సొంత జనాలను ఇబ్బంది పెట్టి నువ్వు బ్రతుకుతున్నావు, అది ఒక బ్రతుకేనా? అలాంటి బ్రతుకు నాకు వద్దు, నా జనులతో పాటు నాకున్నది కూడా సమర్పించుకొని నేను కష్టాన్ని అనుభవిస్తానని లాజరు అక్కడ చూస్ చేసుకున్నారు. ఇద్దరు కలిసి, ఇద్దరికి తెలుసు బాగా, ఇద్దరికి ఒకరు తెలుసు. అందుకే లాజరు తన ఇంటి వాకిట పడి ఉన్నప్పుడు తోలేకుండా ధనవంతుడు ఉంచాడు. కానీ ఎందుకు భోజనం పెట్టట్లేదు? అరే నువ్వు నేను చెప్పిన మాట వింటే గనక నువ్వు ఈ స్థితికి రాకపోదువు. నేను ఎన్నిసార్లు నీకు ఈ మాట చెప్పాను, అయినా నీకు అనలేదు. నీ పరిస్థితి నువ్వే అనుభవించు. అలాంటి పెడతామా? నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు వద్దని, నీకున్నది పోగొట్టుకోకరా, నువ్వు ఇలాగే ఉండు, నా స్థితిలో ఉండు, సహోదరుల కొరకు ఎందుకు పోగొట్టుకుంటావు అని ఎన్నిసార్లు చెప్పి నువ్వు వినలేదు. ఇగో నీ పరిస్థితి నువ్వే అనుభవించు అని వదిలేశాడు. ఈ నిర్ణయం ఎవరికి తెలుసు? ధనవంతుడికి తెలుసు. అబ్రహాం ఏం గుర్తు చేస్తున్నాడు? అలాగుననే లాజరు కష్టం అనుభవించాడు, జ్ఞాపకము చేసుకునుము అంటున్నాడంటే ఇద్దరు అండర్స్టాండింగ్ మీదే వెళ్ళారు. ఇద్దరు అండర్స్టాండింగ్ ఒకరికొకరికి తెలుసు. అది జ్ఞాపకం చేసుకో. నువ్వేం చేసుకున్నావు, ఆ పరిస్థితుల్లో నువ్వేం ఎంచుకున్నావు, ఆ పరిస్థితుల్లో లాజర్ ఏం ఎంచుకున్నాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. తెలుసా? ఇద్దరికి తెలుసు. కానీ లాజర్ వెళ్ళడం ధనవంతుడికి ఇష్టం లేదు. ఎన్నోసార్లు చెప్పాడు, నా మాట వెనక తెచ్చుకున్న పరిస్థితి కదా అనుభవించు అని. ఇంటి గుమ్మ ముందు ఉండనిచ్చాడేమో కానీ తెలిసిన ముఖం బట్టి రొట్టె పెట్టడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. అర్థమవుతుందా? ఇంకా ఉందా? ఇక్కడికి టైం ఎంత అయింది? 3:30 అయిపోయిందా? ఓకే, అర్థమైందా? పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ధనవంతుడు అక్కడ ప్రవర్తించిన తీరు బట్టి ఎక్కడికి వెళ్ళాలి? నా కష్టము అనుభవించడానికి వెళ్ళాలి. లాజర్ ప్రవర్తించిన తీరుని బట్టి అయితే లాజర్ ఎక్కడికి వెళ్ళాలి? నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి. ఇందుకీ లాజర్ దాన్ని జాగ్రత్తగా తీసుకొని ఇస్తాడు కనుక. లాజర్కి ధనవంతుడికి మధ్యన కనెక్షన్ ఉంది, ఇద్దరికి తెలుసు. ఇద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో డిసైడ్ అయ్యి తీసుకున్నారు. ధనవంతుడు ఇందులోనికి రావాల్సిన వాడు, నేను ఇందులోనే ఉంటాను అనుకున్నాడు. లాజర్ అన్నాను, లాజర్ కూడా ధనవంతుడే అవ్వే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ధనవంతుడితో పాటు సంబంధంగా ఉండి ఒకేసారి నిర్ణయం తీసుకున్నారు. నువ్వు అలాగుంటావు, అయితే నేను ఎలాగుంటాను. ఇద్దరికి తెలుసు. ఇప్పుడు ధనవంతుడిగా ఉండి ఎవరి కొరకు ఆ ధనాన్ని అంతా పోగొట్టుకున్నాడు? చివరికి ఇల్లు కూడా లేదు, సొంత వారు కూడా లేదు, రోడ్డు మీద పడి ఉన్నాడంటే ఆ స్థితికి ఏది కారణమైంది? తన్ను తాను
ఎదుటి సహోదరుల కొరకు యేసుక్రీస్తు వారు ఒకసారి ఆలోచించండి, మనల కోసం ఏమయ్యాడు, దరిద్రుడు అయ్యాడు అన్నట్టుగా లాజరు కూడా ఇదిగో ఇష్టపడి ఆ స్థితికి వచ్చాడు. ప్రేమనోళ్ళు ఇష్టపడి అది అంటే తనకున్నదంతా ఎదుటివాడికి పెట్టాలన్న ఉద్దేశమే. అలాంటి వాడు చిటిక వేలకు అంటుకున్న డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడన్నది ఎవరికి తెలుసు? ధనవంతుడికి తెలుసు. ఆ క్యారెక్టర్ ఉండబట్టే ఇక్కడికి వచ్చాడు, అందుకే ఆయన పంపించమంటున్నాడు. అర్థమైందా? ఆ క్యారెక్టర్ ఉన్నది కనుకనే మరల మృతుల్లో నుండి లాజర్నే పంపమని అంటున్నాడు. ఆలోచించండి, అర్థమైందా? కనుక పరిస్థితికి తగ్గట్టుగానే అక్కడ ఏమిచ్చాడు? ఫలాలను వారు పొందుకున్నారు, ఫలాలను పొందుకున్నారు. చూడండి మళ్ళా ఇంట, ఇది ఐగుప్తులోనే జరిగింది అనడానికి రీజన్ ఏంటి చూడగలిగితే? ఇంక లేదు, అయిపోయింది ఇందులో. ఐగుప్తులోనే జరిగింది అని చూడండి. లూకాసు వార్తలో, లూకాసు వార్త 20వ వాకిట 20వ వచనం. పడి ఉండి అరణ్యం. ఓకే, అరణ్యంలో ఇల్లు ఎక్కడుందండి? ఇదంతా ఐగుప్తులోనే జరిగింది అనడానికి. ఐగుప్తులోనే ధనవంతుడు ఉన్నాడు, ఐగుప్తులోనే లాజరు ఉన్నారు. ఈ సందర్భం ఐగుప్తులోనే జరిగింది అనడానికి ఇక్కడ ఏమున్నదంటే ఇల్లు అనందా? అరణ్యంలో ఇల్లు ఉందా, గుడారం ఉందా? అందరివి గుడారాలే. ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ చేయాలి కనుక ఇప్పుకొనే వెళ్ళిపోతారు, రెడీమేడ్ ఇప్పుకోవడం వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ ఏముంది? ధనవంతుని ఇంటి వాకిట. ఇల్లు అనేది ఎక్కడుంది? ఐగుప్తులోనే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళకి ఇల్లులు పొల్లు ఏమీ లేదు, ఓన్లీ గుడారాలే. మళ్ళీ కనాన దేశం వెళ్ళినంత వరకు. కనుక కనాన దేశం వెళ్ళినప్పటికీ మోసే లేడు, అరణ్యం ఉన్నప్పుడు ఇల్లు లేదు. మరి ఎక్కడ జరిగి ఉండాలి? ఇది ఖచ్చితంగా ఐగుప్తులో జరిగి తీరాలి. కనుక ప్రతిదీ వాక్యం పిన్ టు పిన్ మ్యాచ్ అవుతుంది, ఎక్కడ వేరుగా మనం ఆలోచించడానికి ఆస్కారమే ఉండదు. కనుక మోసే ప్రవక్తలు ఉన్నారా? రెఫరెన్స్ కూడా చూపించాను. మిరియాము అహరోనులను పంపించినని ఉంది. ప్రవక్తలు మోసే ప్రవక్తలు. మోసే ఒకడే కదా, మరి లేరు అని అనుకోవచ్చు. మోసేతో పాటు ఎవరున్నారు? అరెస్ట్ చేశారు మిరియాము. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను మీ అందరికీ. ప్రశ్న, అందరూ దాసులుగా ఉన్నారు కదా, ఇజ్రాయేల్ అందరూ దాసులుగా ఉన్నారు కదా. మరి మోసే అహరోనులు ఎప్పుడు పడితే అప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు మనం చూస్తాం కదా. అహరోను ఫ్రీగా ఉన్నాడా? దేవుడికి ఫరో ఎవరని అడుగుతున్నాడు కదా, యెహోవా ఎవరు అన్నాడు కదా. వాళ్ళు చనిపోయారు కదా, నీకు హాని తలపెట్టేవారు అందరూ చనిపోయారని ఉంది. ఇప్పుడు అహరోను ఫ్రీగా ఉన్నాడు అని ఎలా చెప్తున్నా అంటే, గో నీ అన్నని ఎదుర్కొనడానికి అరణ్య మార్గంగా వెళ్ళు అన్నప్పుడు సీనాయి కొండ దగ్గరికి వెళ్ళి మోషని కలుసుకున్నాడు. అంటే ఎంత ఫ్రీగా ఉండకపోతే వెళ్తాడు? రెండోది, ఇద్దరు కలిసి వచ్చారు. కలిసి వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా తిరుగుతున్నారు ఫరో దగ్గరికి. ప్రతిరోజు వెళ్ళి రావడం. మిగిలిన వాళ్ళందరూ ఎలాగున్నారు? దాసులుగా ఉన్నారు. కానీ అహరోను మోషే వచ్చినప్పటికీ వీళ్ళతో డిస్కషన్కి ఫరో స్టార్ట్ చేస్తున్నాడు. గో మీరు డిస్కషన్ పెట్టద్దు, అనవసరంగా పని పాడవుతుంది, వీళ్ళు పని మాని సోమరులు అయిపోతున్నారు, డిస్కషన్ వద్దు అని అంటున్నాడు. ప్రతి డిస్కషన్కి ఓకే చెప్తున్నాడు, ప్రతిసారి మాట్లాడుతున్నాడు. అంత ఫ్రీ హ్యాండ్ ఎలా వచ్చింది? మోషే అహరోనులకి ఫరోతో మాట్లాడడానికి అంత ఫ్రీ హ్యాండ్ ఎలా వచ్చింది? ఏ మిగిలిన వాళ్ళగా అహరోను బానిసగా లేడా? ఎవరికి నాయకుడు? బాగా ఆలోచించండి. ఇంకా ఎంప్లాయీస్ అయినా మీరు అందరూ ఇక్కడ ఉండిపోవద్దు, మీరు వెళ్ళిపోండి. కార్యనియామకులకి నాయకులకి ఏం చెప్పాడు? ప్రజలతో వెళ్ళి చేయించండి అన్నాడు. తన దగ్గర ఉంచుకోలేదు కదా. కానీ మోషే అహరోనులు మాటికి వెళ్తున్నారు. ఎవరికి తెలుసు ఎంట పెరుగులని?
బాగా ఆలోచించండి. అంత ఫ్రీ హ్యాండ్ ఎలా దొరికింది? చూస్తారా ఒకసారి? హింట్ ఇవ్వాలా? హింట్ ఇవ్వాలా? మోషేని నీటిలో నుండి తీసిన తర్వాత ఆ, దాదిగా వాళ్ళ ఇంట్లో ఫరో తల్లి, ఫరో కుటుంబం, ఫరో దగ్గర మోషే తల్లి, మోషే కుటుంబం పనివారిగానే ఉన్నారా? కుటుంబంగా లేరు. బాగా ఆలోచించండి. కుటుంబంగా ఉంటే వీళ్ళు కూడా విరోధులు అయిపోతారు. ఎలా ఉన్నారు? మోషేకు పరిచయం చేయడానికి వచ్చిన వారుగానే ఉన్నారు. అదే కొనసాగుతుంది. అది రైట్ రాంగ్గా మీరు చూడగలిగితే మొదటి సమయాలు 2వ అధ్యాయము 27 వచ్చిన చూడండి ఒకసారి. ఏలి యొద్దకు వచ్చి, ఏలి ఎవరండి? యాజకుడు కదా. ఏలి యాజకుడు కదా. ఏలి దగ్గరకు వచ్చి ఇట్లనను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు. ఎవరు నీ పితరుని ఇంటివారు? నీ పితరుని ఇంటివారు లేవి గోత్రం కదా. ఏలి లేవి గోత్రానికి చెందినవాడు, యాజకుడిగా ఉన్నాడు గనక ఆయనకి పితరుడు ఎవరవుతారు? మోషే. ఆయన కుటుంబం ఏమవుతుంది? ఎక్కడున్నారని చెప్తుంది? ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా. ఎందుకు ఫ్రీ హ్యాండ్ వచ్చింది అహరోనికి కానీ మోషేకి కానీ? వారి ఇంట్లో అహరోను కుటుంబము ఎలాగున్నారు? పనివారిగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు బంధువు అని చెప్పుకొని తీసుకెళ్తున్నాడు? నా బంధువు అని, నా అన్న అని చెప్పుకొని తీసుకుని వెళ్తున్నాడు. అందుకే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ దొరికింది అక్కడ. అర్థమైందా? ఫ్రీ హ్యాండ్ దొరికింది. మిగిలిన వాళ్ళకి పని చేయట్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, వినకపోతే మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ వెళ్ళడం, దేవుడు పంపిస్తే వెళ్ళడం, ఇలా జరుగుతుంది. అవకాశం కూడా ఇచ్చాడు ఫరో. అలాగే అవకాశం వారికి ఇచ్చినట్టుగా, మాట వినడానికి అవకాశం ఇచ్చినట్టుగా కనబడుతుంది. అది దేన్ని బట్టి అంటే అహరోను ఆ కుటుంబంలో పనివాడిగా కుటుంబం ఉండడాన్ని బట్టి. వాళ్ళు చెప్పుకోలేదు, ఇగో నేను తల్లిని, నేను అన్నని, నేను అక్కని అని చెప్పుకోలేదు. ఎలాగెళ్ళారు? పనివారిగానే వెళ్ళారు. మోషేని ఫరో కుమార్తె కుమారుడిగానే పెంచారు. సో దాన్ని బట్టి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. మోషే మాత్రం యాక్సెస్ ఉంది. అందుకే ఫరో దగ్గరికి యాక్సెస్ ఉంది వాళ్ళకి. అర్థమైందా? సో ప్రతిదీ మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం? సమూయేలు గ్రంథానికి వెళ్ళాం. అక్కడికి ఇక్కడికి ఎలా కనెక్షన్ వచ్చింది అంటే, చదువుతున్నప్పుడు ప్రతి కనెక్షన్ని మనం ఫాలో అవుతూ ముందుకి వెళ్ళాలి. అన్నింటినీ కలుపుకోగలిగితేనే ఒక బిగ్ స్టోరీ అనేది మన ముందుకి ఆవిష్కరింపబడుతుంది. ఏది ఇక్కడ చదివేసింది ఇక్కడ మర్చిపోయి, అక్కడ చదివేసింది అక్కడ మర్చిపోతే కనెక్షన్స్ కుదరవు. కనుక ఇప్పుడు ఉందా? మోషే చరిత్రతోటి లాజరు ధనవంతుడి సందర్భం ముడిపడిందా లేదా? ఇది కథ కాదు, ఇది వాస్తవం. మోషే మాటలు వినని ఎడల ఎవరు కాపాడలేరు అన్నాడు. స్టార్టింగ్లో అలాగే ఉన్నారు ప్రజలు. నాయకులు మోషే మాటను వినలేదు, విననివాడు నష్టపోయాడు. చివరికి ఏమైంది? ఇంకా ఈయనే దిక్కు అనుకొని ప్రతి ఒక్కడు అందులోనికి రావడము జరిగింది. ఈ మార్గంలో మరి ధనవంతుడు కోరుకున్నట్టుగా 5 సోదరులు కూడా వచ్చారేమో మరి చివరికి, మనకు తెలీదు. అది కనుక ఖచ్చితంగా లూకాసు వార్తకి మోషే చరిత్రకి సంబంధం ఉంది. అది కథ కాదు, అది ఉపమానం కాదు, అది చరిత్రలోని జరిగిన యథార్థ సంఘటన గనక ఈ రకంగానే అర్థం చేసుకుంటే బాగుంటుంది. పరిస్థితులను బట్టి ధనవంతుడికి ఆ పొజిషను, లాజర్కి ఈ పొజిషను. ఏంటి ఆ పరిస్థితులు అని అంటే ఎలా తెలుస్తుంది? మోషే కాలానికి వెళ్ళాలి. ఇది ఉపమానం అనుకుంటే అక్కడ ఏం పరిస్థితులు కనబడుతున్నాయి? ఉపమానం అంటే ఏమైనా పరిస్థితులు కనబడుతున్నాయా? ఏమీ లేదు. కానీ చరిత్రలోనికి వెళ్తే పరిస్థితులు కనబడుతున్నాయి. పరిస్థితులు తగ్గట్టుగా వీళ్ళ ప్రవర్తన ఒకటిది బాగుంది, ఒకటిది
బాగలేదు. దాన్ని బట్టి డిసైడ్ అయిపోయింది వాళ్ళకి ఏంటి, వీడు నెమ్మది పొందు స్థలానికి, వీడు వేదన పొందు స్థలానికి. చరిత్రతో కనెక్షన్ ఉండబట్టే చెప్పగలుగుతున్నారు. చరిత్రతో కనెక్షన్ లేకపోతే అసలు లాజరు ఎందుకు వెళ్ళాడు, ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు చెప్పగలుగుతారా? పరిస్థితులు తెలియవు కదా, చెప్పలేరు. కనెక్షన్ ఉండబట్టే చెప్పగలుగుతున్నారు. ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఇది కథ కాదు, ఇది చరిత్ర. ఓకేనా? ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? మన చుట్టూ ఉన్న వాళ్ళని విశ్వాసం ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండగలిగితేనే మీరు అబ్రహాము రొమ్మున అనుకోవడానికి వెళ్తారు. మీకు ఆ స్థితి లేదనుకోండి, ధనవంతుడిలాగా ఎదురుగా ఆ స్థితిలోనికి మనం వెళ్తాం.